అందం కంటే అభినయం గొప్పది అని నిరూపించిన నటి ఎవరంటే అందరికీ గుర్తొచ్చే పేరు మన శారద గారు. శారద గారు తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో తన అసాధారణ నటనతో కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానటి తను. దక్షిణ భారతదేశంలో 3 సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న అరుదైన నటీమణుల్లో ఆమె కూడా ఒకరు. ఆమె అసలు పేరు తాడిపత్రి సరస్వతీదేవి. 1945 జూన్ 12న ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో జన్మించారు. చిన్నప్పటి నుండే నృత్యం, నాటకాలపై ఆసక్తి పెంచుకొని సినీ ప్రపంచంలోనికి అడుగుపెట్టారు తను. శారద గారి తల్లిదండ్రులు వెంకటరావు, సత్యవతి గారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆమె చిన్నప్పటి నుండే అమ్మమ్మ దగ్గర పెరిగారు. తను అప్పుడే మద్రాసులో ఉండేవారు. శారద గారు చిన్నప్పటి నుండే నాటకాల్లో నటించినప్పటికీ సినిమా అవకాశాలు మాత్రం అంత సులభంగా అయితే రాలేదు. మద్రాసులోని అనేక స్టూడియోల చుట్టూ తిరిగిన దర్శకులు ఆమెను చూసి హీరోయిన్కు కావలసిన గ్లామర్ లేదు అని తిరస్కరించేవారు. కొంతమంది అయితే చిన్న పాత్రలు మాత్రమే ఇచ్చేవారు. ఆ రోజుల్లో అందమైన ముఖం ఉన్న నటీమణులకు ఎక్కువ అవకాశాలు వస్తుండగా శారద మాత్రం నటనను నమ్ముకున్నారు. ఆమెకు ఒకటే నమ్మకం, ఒకరోజు నా నటనే నన్ను నిలబడుతుంది. కానీ ఆ నమ్మకమే చివరకు నిజమైందనే చెప్పాలి. అమ్మమ్మ గారి దగ్గర కఠినమైన క్రమశిక్షణలో పెరిగింది తను. చిన్న వయసులోనే భరతనాట్యం నేర్చుకుంది. దసరా ఉత్సవాలు, దేవాలయ వేడుకల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తూ అందరి ప్రశంసలు పొందేది. ఆమె తల్లి తన కూతురు పెద్ద సినీ నటి కావాలని కలగనేదంట. చిన్న పాత్రలో తెలుగు సినిమా కన్యాశుల్కంలో కనిపించిన వెంటనే తనకు అవకాశాలైతే రాలేదు. తర్వాత నాటక రంగంలోనికి వెళ్ళి వందలాది ప్రదర్శనలు ఇచ్చింది తను. ఆ సమయంలో ప్రముఖ దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు వద్ద నటన శిక్షణలో జాయిన్ అయింది తను. ఈ శిక్షణే ఆమె నటన జీవితానికి బలమైన పునాది అయింది. 1963 ప్రాంతంలో ఇద్దరు మిత్రులు సినిమా ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత తను మలయాళ చిత్రం వైపు కొనసాగింది. తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో మలయాళ చిత్రసీమ వైపు అడుగులు వేసిన తనకి ప్రముఖ దర్శకుడు ఆమె సహజ నటను గుర్తించారు. ప్రేమ, నజీర్ వంటి అగ్ర హీరోల సరసన వరుసగా నటించే అవకాశం లభించింది తనకు. మరపెన్ను ఈ చిత్రం ఆమె జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమాలో శారద గారి నటన చూసి ప్రేక్షకులు ఈమె హీరోయిన్ కాదు, ఇది నిజ జీవితంలో జరుగుతున్న కథగా ప్రశంసించారు. ఆ తర్వాత వరుసగా వచ్చిన సినిమాలతో మలయాళంలో అగ్రనటిగా ఎదిగింది తను. 1968లో వచ్చిన తులాభారం సినిమాలో శారద గారు చేసిన నటన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఒక పేద మహిళ జీవితంలోని విషాదాన్ని ఆమె హృదయాన్ని కదిలించేలా ఆవిష్కరించింది. ఈ చిత్రానికి ఆమె తొలి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. తరువాత స్వయంవరం 1972, నిమజ్జనం 1977 చిత్రాలకు కూడా జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఇలా మొత్తం 3 సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న గొప్ప నటిగా చరిత్ర సృష్టించింది మన శారదమ్మ. స్వయంవరం చిత్రంలో అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకున్న మహిళా జీవితాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించింది. చిన్న చిన్న హావభావాలతోనే పాత్రలోని భావాన్ని చూపించగలిగింది. ఈ సినిమా ఆమెకు 2వ జాతీయ అవార్డును తెచ్చిపెట్టగా, నిమజ్జనం సినిమాలో తను ఒక బ్రాహ్మణ గృహిణిగా ఎదుర్కొని అనుచిత సంఘటనల తర్వాత ఆమె మానసిక వేదనను శారద అద్భుతంగా ఆవిష్కరించారు. దక్షిణ భారతదేశంలో 3 సార్లు ఉత్తమ నటి అవార్డు గెలిచిన అరుదైన నటిగా ఒక చరిత్ర సృష్టించింది తను. 1970లలో తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన జంటల్లో ఒకటి మన శోభన్ బాబు, శారద. వీరిద్దరూ కలిసి నటించిన వరుస విజయాలైతే మనుషులు మారాలి, బలిపీఠం, శారద, కాలం మారింది, మానవుడు దానవుడు. ప్రేక్షకులు ఈ జంటను కుటుంబ కథా చిత్రాలకు ప్రతీకగా భావించేవారు. శారద గారు దాదాపు అన్ని అగ్ర హీరోలతో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి, బాలకృష్ణ ప్రతి హీరోతోనూ విభిన్నమైన పాత్రలో నటించి తన ప్రత్యేకతను చాటుకుంది. మలయాళంలో విజయం సాధించిన తర్వాత తెలుగులో కూడా తనకి వరుసగా ఆ విజయాలు రావడం మొదలయ్యాయి. ఆమె కేవలం హీరోయిన్గా కాకుండా కథను ముందుకు నడిపించే బలమైన పాత్రల్లో కనిపించేవారు.
శారద నటనలో ప్రధాన బలమొచ్చి కళ్ళతో భావాలను వ్యక్తపరచడం, సహజమైన డైలాగ్ డెలివరీ, ఏడుపు, కోపం, త్యాగం వంటి భావోద్వేగాలను నిజ జీవితంలో చూసినట్టే కనిపిస్తాయి. గ్లామర్ కంటే పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడం తన యొక్క గొప్పతనం. తనని అందరూ అభినయ సరస్వతి అని ప్రశంసించేవారు. శారద గారు ప్రముఖ నటుడు చలంను వివాహం చేసుకున్నారు. కానీ కొంతకాలానికే ఇద్దరూ విడిపోయారు. తర్వాత ఆమె రెండో పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు మన శారద గారు. 1996లో తెలుగుదేశం పార్టీ తరపున తెనాలి లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అయితే రాజకీయాల కంటే కూడా తనకి సినిమాలపై ఉన్న ఆసక్తి వలన తను తిరిగి సినీ రంగంపైనే దృష్టి పెట్టడం జరిగింది. శారదమ్మ అందుకున్న ముఖ్యమైన గౌరవాలు వచ్చి జాతీయ ఉత్తమ నటి అవార్డు 3 సార్లు, 2010లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, ప్రేమ్ నజీర్ అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, కేరళ ప్రభుత్వ అత్యున్నత సినీ పురస్కారం జేసీ డాయల్ అవార్డు 2024లో అవార్డు తెలిస్తే 2026లో తను అందుకోవడం జరిగింది. దర్శకులు శారద గురించి ఒక మాట చెప్పేవారు. ఒక టేక్లో సీన్ పూర్తి చేసే ఒకే ఒక నటి. పాత్ర కోసం గంటల తరబడి రిహార్సల్ చేసేది. డైలాగులను కంఠస్థంగా చేసుకునేది. కెమెరా ముందు నిలబడిన తర్వాత మాత్రం పాత్రలో పూర్తిగా లీనమైపోయేది. అందుకే ఆమెను న్యాచురల్ పెర్ఫార్మర్గా పిలిచేవారు ఆ రోజుల్లో దర్శకులు. ఆ కాలంలో చాలామంది నటీమణులు గ్లామర్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపేవారు. కానీ శారద మాత్రం పాత్ర బలంగా ఉండాలి అనే షరతు పెట్టేదని సినీ వర్గాల్లో చెప్పుకునేవారు. అందుకే ఆమె ఎక్కువ మహిళా ప్రాధాన్య కథల్లోనే కనిపించేవారు. శారద నటను చూసి పలువురు దర్శకులు ఈ పాత్ర శారద తప్ప ఇంకెవరూ చేయలేరని ముక్కుసూటిగా చెప్పేవారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె పోటీ ఇచ్చే నటీమణులు చాలా తక్కువ మంది మాత్రమే ఉండేవారని సినీ విమర్శకులు చెప్పుకుంటూ ఉంటారు. తెర వెనుక తన కథ ఎలా ఉందంటే, పెళ్ళైన 3 రోజులకే ఆయన అసలు స్వభావం నాకు తెలిసింది అని చెప్పారు. ఆమె మాటల ప్రకారం కుటుంబ జీవితంలో విభేదాలు మొదలయ్యాయి. కొన్ని సందర్భాల్లో ఇంట్లో గొడవలు కూడా జరిగాయని, అయితే వాటి గురించి ఇంకా మాట్లాడని తను అనుకోవడం లేదని కూడా చెప్పారు. పెళ్లి తర్వాత కొన్నేళ్ల పాటు ఇద్దరు కలిసి ఉన్నప్పటికీ విభేదాలు పెరగడంతో చివరకు 1984లో విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల తర్వాత శారద పూర్తిగా తన సినీ జీవితంపైనే దృష్టి పెట్టారు. శారద ఒక ఇంటర్వ్యూలో విడాకుల తర్వాత తాను ఒక మలయాళ వ్యక్తిని కూడా వివాహం చేసుకున్నానని, అయితే ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదని చెప్పారు. ఆర్థిక విషయాల్లో విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారని వివరించారు. శారదకు స్వంత సంతానమైతే లేదు కానీ తన మేనకోడలు, మేనల్లుడిని సొంత పిల్లలుగా పెంచారని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది. వారి జీవితంలో స్థిరపడడం తనకు ఆనందంగా ఉందని ఎంతో గొప్పగా చెప్పారు. సినిమాకు దూరమైన తర్వాత శారద గారు చెన్నైలో తన సోదరుడి కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తున్నారు. అప్పుడప్పుడు సినీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.